నమస్తే. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట హిట్లరే నాకు స్ఫూర్తి అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి, అలాగే ఆయన అన్నటువంటి ఆ పదాన్ని వాపసు తీసుకోవాలి, అలాగే రాహుల్ గాంధీ సైతం కూడా క్షమాపణ చెప్పాలంటూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటారు, ఏమని మాట్లాడతారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాముల్ నాయక్ గారితో. ఆయన నమస్తే. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి ఆయన అన్నటువంటి మాటలు అంటే హిట్లర్ స్ఫూర్తి అనేది మాట్లాడింది, కానీ అసలు హిట్లరే రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళ తండ్రి హిట్లర్ కంటే వాళ్ళ తాత రాజు మాట్లాడతా అని చెప్పిండు. ఆయన ఫస్ట్ హిట్లర్ అయిననే కదా. ఇలా రేవంత్ రెడ్డిని విమర్శించి హిట్లర్ అని చేసి పదం ఆడినందుకు రాజీనామా చేయమన్నాడు. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హిట్లర్ రాజు హిట్లర్ తాతతోటి మాట్లాడుతా అన్నాడు. మళ్ళీ ఆ రోజు ఎందుకు ఆయన రాజీనామా చేయలే? అంటే రాజీనామా, క్షమాపణ, ఇవి రెండే చెప్పాలి. వాళ్ళు చేసిన 10 సంవత్సరాలలో ఎన్ని రాజీనామాలు చేసిర్రు? అప్పుడంటే తెలంగాణ రాకముందు చేసిర్రు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో అవినీతిలో కురుక్కుపోయి ఎంతో ల్యాండ్ల మీద చేసి కాళేశ్వరం ప్రాజెక్టు గిట్ట చేసి, లేకుంటే వాళ్ళ చెల్లె అక్కడ పోయినప్పుడు ఎక్కడ మన ఏది మన లిక్కర్ స్కామ్లో పోయినప్పుడు మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి? బాధ్యత గల మనుషులు, బాధ్యత గల ఇది ఉన్న తర్వాత మా మీద వస్తే ఏమో రాజీనామా చేయి, మీ మీద వస్తే స్వాగతిస్తున్నాం. మా తండ్రి ఏం తక్కువ మాట్లాడలేదు. హిట్లర్ తోటి మాట్లాడుతా, హిట్లర్ తాతతోటి మాట్లాడుతా. ఆ యూజువల్ కనిపిస్తున్నాయి కదా ఆయన మాట్లాడింది. రాజీనామా చేయము, తర్వాత క్షమాపణ కోరం. క్షమాపణ అసలు చెప్పేదే లేదు. ఎందుకని అంటే ఒక క్రూరమైనటువంటి వ్యక్తి, ప్రజలను ఊచకోత కోసినటువంటి ఒక హిట్లర్ తోటి పోల్చుకోవడం ఏంటి ఇది? అసలు మీరు అంటే సరే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడింది అనేది కాదు, కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మీరు దీన్ని సమర్థిస్తూ ఉన్నారా ఆ మాటని? హిట్లర్ కొన్ని మంచి పనులు గిట్ట చేసిండు, చేయలేదన్నది కాదు. ఆ రోజులలో ఊచకోత కోసింది వాస్తవమే. కొంత ఆయన చేసిన ఇది తప్పుల వలన ఇదయ్యిండు. కానీ హిట్లర్ని ఇది చేసుకొని ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఏమని మాట్లాడిండు? ఇవాళ టీఆర్ఎస్లో ప్రతి ఒక్కడు హిట్లర్ ఉన్నాడు. ఆయన సారాంశం మాట్లాడింది, టీఆర్ఎస్లో ప్రతి ఒక్కడు హిట్లర్ ఉన్నాడు. 2.5 సంవత్సరాలు వాళ్ళ పదవి పోయిన తర్వాత హిట్లర్ ఏ విధంగా ఇది చేస్తాడో ఆ విధంగా యాక్టింగ్ చేస్తారు. అబద్ధాలు చెప్తున్నారు, ప్రచారం చేయకుండా ఇది చేస్తున్నారు. వచ్చేటిది మేమే అంటుర్రు, పగటి కళలు అంటుర్రు. ఆ హిట్లర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కాడి నుంచి, కేసీఆర్ కాడి నుంచి, హరీష్ రావు కాడి నుంచి వాళ్ళు ఫస్ట్ హిట్లరు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన చేద్దాం. ఒక మాట, మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. తెలంగాణ వచ్చిన తర్వాత 12-13 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర నాయకులు వచ్చి నీ అయ్యా జాగిరి అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక మాట కావచ్చు, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం లాంటి విషయాల్ని ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఇది తెలంగాణ వచ్చిన తర్వాత గిట్ట ఆ రోజు మహారాష్ట్ర మాకు కావాలన్నాం, కానీ ఆంధ్రోలు గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనలే. ఏమన్నాం? అన్నదమ్ములు లెక్క విడిపోదాం, అన్నదమ్ములు లెక్క కలిసి ఉందాం. వాళ్ళు రాష్ట్రం విడిపోయింది, వాళ్ళ ఈ ప్రచారం ఇక్కడ ఉంది. కానీ సెప్టెంబర్ 17వ తేదీ ఏదైతే అక్కడ ఉప ముఖ్యమంత్రి అదే రోజు నేను ఇది సభ పెట్టినప్పుడు మీ అయ్య జాగిరా అన్నాడు. ఆయన అయ్య జాగిరా? మా అయ్య జాగిరు, మా పేగు బంధం ఇక్కడ భూమిలో ఉంది. పుట్టినప్పుడు అది కట్ చేస్తారు చూడు, అది మా ఇది ఉంది, కానీ గుంటూరులో లేదు కదా. అందు గురించే మా అయ్య జాగిర్ అన్నాం. ఇలా పెట్టుకోమను, ఆయనకు తిరుగుమను, పోటీ చేయమను. చంద్రాయనగుట్ట, చార్మినార్, యాకుత్పుర, తర్వాత కార్వాన్ అట్లా పోటీ చేయమను. ఆయనకు దమ్ముంది, హీరోనే ఉన్నాడు కదా. అక్కడ 26-22 సీట్లు గెలిచిండు కదా. ఇక్కడ పోటీ చేయమని ఎవరు భయపడుతున్నారు? ఎంతమంది పోటీ చేస్తే అంత మంచిది కాంగ్రెస్ పార్టీ. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకే భయం అవుతుంది, అందుకని చెప్పేసి పర్మిషన్ కూడా రద్దు చేసిండ్రు, మేము సభ పెట్టుకుందాం అని. ఆ రోజు పర్మిషన్ తప్పకుండా చేస్తాం. మాకు పండుగ వాతావరణం, 1200 మంది బలిదానం. ఆ రోజు మా దగ్గర వచ్చి నేను మీటింగ్ పెడతా అంటే సమైక్యవాదుడు 11 రోజులు నేను తెలంగాణ వస్తే అన్నం తినలేదు.
కొబ్బరి బొండలకు దిష్టి తలిగి మా కొబ్బరి బొండలు ఒకటి పోలుస్తలేవు అన్నాడు. ఆ రోజు ఎట్లా పెట్టుకుంటాడు? ఇప్పుడు పెట్టుకో దుంకులాడమంటున్నాం. దుంకులాడు, దంచుకో, జేబు నింపుకో, దుంకులాడు, అన్నీ చేసుకో. నీకు ఒక వ్యాధి ఉంది, అది సైకో. నేను అంటున్న మన వాళ్ళకి ఎక్కువ మాట్లాడవద్దు. మెంటల్ గురించి ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ ప్రచారం చేసినట్లు అవుతుంది. అందు గురించే ఇది మా అయ్య జాగిరే, మా జాగిరే, తెలంగాణ మాదే. ఏదైతే ఆత్మగౌరవం కోసం కొట్లాడినటువంటి మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వం దెబ్బతీసేటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఆంధ్ర పెత్తందారుల పైన మీరు ఉద్యమాన్ని చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి మాట్లాడడం కావచ్చు, ముఖ్యంగా ఎన్టీఆర్ విగ్రహంలో మీ యొక్క మాట ఏంటి? ఉద్యమకారునిగా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాకుండా ఒక ఉద్యమకారుడిగా చెప్పండి. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన విగ్రహాన్ని ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు అది అప్పుడు కాదు, ఎలక్షన్ ముందే చెప్పిండు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ అంత కమ్మ సంఘాలు ఉండే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి ఏమన్నారంటే, మా ఎన్టీఆర్ గారికి ఒక విగ్రహం పెట్టండి, మాకు గిట్ట ఇదైతే ఉద్దేశంతో ఒక విగ్రహం పెట్టి ఇంకా 100 విగ్రహాలు పెట్టరు. ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చిండు. వాళ్ళ సామాజిక వర్గం ఉన్న దృష్టితో పెట్టిండు తప్ప కానీ ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టిండు, రేపు వీళ్ళ విగ్రహం పెడతారు అది కాదు. ఇంకా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడ పెట్టాము, ఎందుకు పెట్టామంటే ఆ రోజు మాట ఇచ్చినాం. మాట ఇచ్చి మడమ దింపది ముఖ్యమంత్రి. అదొకటే కాదు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం సైతం కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టి బాలసుబ్రహ్మణ్యం అయితే అప్పటి నుంచే మన వాళ్ళు చాలామంది విద్యార్థి నాయకులు ఇచ్చేసారు. బాలసుబ్రహ్మణ్యం కథ ఇప్పుడు మన ఎవరైతే గోరెంటి వెంకన్న మన కవి ఉన్నాడు, తర్వాత అందశ్రీ ఉన్నాడు, చాలామంది కవులు కళాకారులు ఉన్నారు. వాళ్ళని గుర్తిస్తాం. వాళ్ళని గిట్ట సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా పెడతాం. చివరిగా లంబాడీలకు సంబంధించిన విషయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. ఒక్కడు కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. పోడు భూముల సమస్య పోడు భూముల కానీ ఉన్నది, రిజర్వేషన్ల సమస్య రిజర్వేషన్ల కానీ ఉన్నది. తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తే అది మేజర్ గ్రామ పంచాయతీ కాలేదు, రెవెన్యూ గ్రామ పంచాయతీలు కాలేదు. 2.5-3 సంవత్సరాలు అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి లంబాడాలే చాలామంది మొన్న ధర్నా చౌకులు కూడా ధర్నా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు చాలామంది ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లంబాడాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి లీడర్, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? 10 సంవత్సరాలు 12% రిజర్వేషన్ ఇస్తా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని 10 సంవత్సరాలు ఒక్కటి చేయకపోతే ఇదే రాములు నాయక్ ముఖ్యమంత్రి క్యాన్వై కింద మా బంజారా సేవా సంఘ్ నాయకులు పడుకొని 10 నిమిషాలు అయిన కారు ఆపితే ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో 10% అయిన డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రోజు 12% అన్నాడు, 10% డిక్లేర్ చేయడం జరిగింది. కానీ తాండలను గ్రామ పంచాయతీ చెప్పించింది ఇదే రాములు నాయక్ కదా. అప్పుడు తాండలను రెవెన్యూ విలేజ్ చేస్తామనేది అది ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. తప్పకుండా కొత్త వెసులుబాటు ఉండదు. ఒక్కొక్క జాగల 2-3 గ్రామ పంచాయతీలు చిన్న గ్రామ పంచాయతీలను ఇచ్చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి తాండలను రెవెన్యూ విలేజ్గా చేసి మళ్ళీ తాండలకు ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి ఇన్ని సర్పంచులైనా పక్కా బిల్డింగ్ లేవు, కనెక్టివిటీ రోడ్ లేదని ఆ బిల్డింగ్లకు ఒక బిల్డింగ్కి 25 లక్షలు శాంక్షన్ చేయడం, కనెక్టివిటీ రోడ్లు వేయడం. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తుంది కానీ ప్రచారం తక్కువ జరుగుతుంది. అట్లా ఎల్లో మీడియా అక్కడ ఉంది. వాళ్ళు పనులు తక్కువ చేసి కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అందు గురించి అట్లా మాట్లాడుతున్నారు. మంచిగా తప్పకుండా ఏవైతే చెప్పారో అది ఒక్కొక్కటి అమలు చేస్తారు. మీరు దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటారా? ఒకవేళ కనుక ఇచ్చినటువంటి లంబాడలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పరిష్కరించకపోయినట్టయితే పార్టీకి వెళ్ళి వచ్చి మీ సామాజిక వర్గం కోసం కొట్లాడేటువంటి అవకాశం భవిష్యత్తులో చూస్తామా? తప్పకుండా. ఇప్పుడు ఏముంటుందంటే తాండలను గ్రామ పంచాయతీ చేసినాం, అది 10-15 సంవత్సరాల కొట్లాట. ఆ రోజులలో ఎన్నికల మేనిఫెస్టోలో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తాండలను గ్రామ పంచాయతీ చేసి వాళ్ళు అడగలే, నేను పెట్టించిన. గవర్నమెంట్ రాగానే మొట్టమొదటి క్యాబినెట్లోనే తెలంగాణ. నేను ఆ రోజు ముఖ్యమంత్రికి అడిగిన, అన్న తాండలను గ్రామ పంచాయతీ చేస్తే కరెక్ట్ కాదు, దానికి రెవెన్యూ విలేజ్ చేయాలంటే తమ్మి 6 నెలలు ఆగు, 6 నెలల తర్వాత రెవెన్యూ విలేజ్ చేస్తామన్నాడు. చేయలేదు. 10 సంవత్సరాలు అట్లనే కాలయాపన చేసిండు. ఆ కాలయాపనకు బంజారాలు బుద్ధి చెప్పడం జరిగింది. తప్పకుండా పనిచేసే ముఖ్యమంత్రి, మాట ఇస్తే మడమ దింపని ముఖ్యమంత్రి. ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి తాండలను గ్రామ పంచాయతీ చేస్తే లాభం లేదన్నా రెవెన్యూ విలేజ్ చేయాలి అనేది ఈ రాములు నాయక్ ఫస్ట్ ఉంటాడు.